హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈ రోజు వీడియోలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్ ఎంత అయింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మధ్య అద్భుతమైన నట విశ్వరూపం అయితే పవన్ కళ్యాణ్ గారు చూపించడం జరిగింది. ఆయన ఇన్నేళ్ల కెరియర్లో ఈ మూవీలో ఏకంగా నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు తనను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాలాగా ఈ సినిమా అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని స్క్రీన్స్లో సినిమా రిలీజ్ కావడం జరిగింది, సినిమా బడ్జెట్ అంట, సినిమా రిలీజ్కు ముందే ఎన్ని కోట్లను నిర్మాత డివివి దానయ్య తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అనే ఎంటైర్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మరి ఓజీ మూవీకి సంబంధించి ఒకసారి స్క్రీన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5200 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 250 కోట్ల రూపాయలు. ఇందులో పవన్ కళ్యాణ్ గారి రెమ్యునేషన్ 80 నుంచి 100 కోట్లు తీసుకోవడం జరిగిందని అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఏవైతే హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కులను నమ్మడం ద్వారా నిర్మాత ఎన్ని కోట్లు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా సినిమాకి సంబంధించి ఏవైతే డిజిటల్ రైట్స్ ఉంటాయో డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 92 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఏవైతే శాటిలైట్ రైట్స్ ఉంటాయో శాటిలైట్ రైట్స్ని దాదాపు 34 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ రైట్స్, ఈ సినిమాలో ఏదైతే బీజిఎం కానీ మ్యూజిక్ కానీ తమని ఇవ్వడం జరిగిందో అది లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అందరినీ ఊపేయడం జరిగింది. దానికి సంబంధించిన రైట్స్ వచ్చేసి 15 కోట్ల రూపాయలకి సేల్ కావడం జరిగింది. అలాగే సినిమాకి సంబంధించి ఏవైతే థియేటికల్ హక్కులు ఉంటాయో థియేటికల్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి దాదాపుగా 170 కోట్ల రూపాయలకైతే సేల్ కావడం జరిగింది. సో ఓజీ సినిమా బడ్జెట్ వచ్చేసి 250 కోట్లు. కానీ సినిమా రిలీజ్కి ముందే డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ ఇంకా ఏవైతే థియేటికల్ హక్కులు ఉంటాయో ఆ హక్కుల ద్వారా 311 కోట్ల రూపాయలని తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. అంటే సినిమా రిలీజ్కి ముందే దాదాపు 60 కోట్ల రాబార్లు అయితే నిర్మాత డివివి దానయ్య ఉన్నాడు. మరి సినిమా అప్పుడే హిట్టా అంటే అప్పుడు హిట్ కాదు. ఇది థియేటికల్ హక్కులు దాదాపు 170 కోట్ల రూపాయలకి ఎవరైతే ప్రతి లాంగ్వేజ్లో కొనుక్కోవడం జరిగిందో ప్రతి లాంగ్వేజ్లో కూడా సినిమా ఎంత పెట్టడం జరిగిందో దానికంటే డబ్బులు వసూలు చేస్తే నిర్మాతలు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు వీటిని తీసుకోవడం జరిగిందో వాళ్ళ లాభాల్లోకి వచ్చినట్టు అనమాట. అంటే 170 కోట్ల రూపాయల థియేటికల్ రైట్స్ అంటే సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేస్తే సినిమా క్లీన్ హిట్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మనం ఒకసారి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 82 కోట్ల 50 లక్షల రూపాయలని విత్ ప్రీమియర్స్తో సహా దాదాపు 82 కోట్ల 50 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా తర్వాత ఎక్కువ కలెక్ట్ చేస్తుంది మన కర్ణాటకలో ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 11 కోట్ల 70 లక్షల రూపాయలని వసూలు చేస్తున్నట్టు రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు నుంచి ఈ సినిమా దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే కేరళ నుంచి కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది, ఎందుకంటే కేరళలో వేరే సినిమాలు నడవడం జరుగుతుంది కాబట్టి. అలాగే మెయిన్ మార్కెట్ అయిన నార్త్ ఇండియా, సో నార్త్ ఇండియాలో హిందీ మార్కెట్ నుంచి దాదాపు 5 కోట్ల 50 లక్షల రూపాయలని ఓజీ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఓజీ సినిమా అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 102 కోట్ల 40 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 51 కోట్ల 60 లక్షల రూపాయలని అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో ఏదైతే ఓజీ సినిమా ఉందో ఓజీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 154 కోట్ల రూపాయలని వసూలు చేస్తున్నట్టు ఇప్పటివరకు అయితే రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఏదంటే కూలీ సినిమా మొదటి రోజు దాదాపు 151 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో కూలీ సినిమా ఏదైతే రజనీకాంత్ గారు నడిచిన కూలీ సినిమా ఉందో ఆ సినిమాని వెనక్కి నెట్టి ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇయర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్ సినిమా అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు ఒక 100 కోట్ల సినిమా కూడా లేదు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 150 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఒక 160 కోట్ల వరకు వస్తుండొచ్చు. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే 154 కోట్ల అయితే సినిమా మొదటి రోజు అందుకుంటుంది. కాబట్టి అలాగే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట ఓజీ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్. మరి ఓజీ మూవీ మీరు చూస్తుంటే మీకు ఓజీ మూవీ ఏ విధంగా అనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.